రేవంత్ కేటీఆర్ల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకి గవర్నర్ ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు అని రేవంత్ ప్రశ్నిస్తే దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయండి అంటూ సవాల్ విసిరారు కేటీఆర్. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ 50 కోట్లు మెక్కిండనే ఆధారాలతో సహా ఏసీబీ కేసు పెట్టి గవర్నర్ గారిని కేటీఆర్ ను అరెస్టు చేయడానికి అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ గారు అనుమతిస్తలేరు. దీని వెనకాల ఉన్న గూడు పుటాని ఏందో ఆలోచన చేయండి. దీని వెనకాల ఉన్న చీకటి ఒప్పందం ఏందో ఆలోచన చేయండి. ఇంత అజ్ఞాని రేవంత్ రెడ్డి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరిండ్రు గవర్నర్ను. గవర్నర్ ఎప్పుడు అనుమతి ఇచ్చిండు. ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చుడు అంటే ఏంది? నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా. ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి? అసలు విషయం లేదు కాబట్టి, ఛార్జ్ షీట్ లో అసలు విషయమే లేదు కాబట్టి, అదొక తుపేలు లొట్టపీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు? తీసుకుపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు. దమ్ముంటే రా, అరెస్ట్ చేయి, నేను వద్దంటున్నా. ఏం చేసిందో తప్పు, రా ముంగటికి రా. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మగవను అయితే, మగ పుట్టుక ఉడితే జరావురు, మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా, దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం. నాకో లై డిటెక్టర్ టెస్ట్, నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది, నా మీద ఉంది, ఇద్దరం అది పెట్టుకుందాం, కూర్చుందాం. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది. దా మగవను అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది.